ఇది iPhone 16e. నిన్న ఈ ఫోన్ సేల్కి వచ్చింది. నేను డైరెక్ట్గా ఈ ఫోన్ని కొనుక్కునేసా. లాస్ట్ టైం లాగా iPhone 16 సిరీస్కి గుర్తుందో లేదో ఒక స్టోర్కి వెళ్ళి అక్కడ కూర్చొని అన్బాక్సింగ్ చేసి ఒక వీడియో తీసుకొచ్చా. ఆ టైంలో నాకు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అదంతా మీకు చెప్పొచ్చో తెలియదు, కానీ ఆ రోజు ఫిక్స్ అయిపోయా, ఇంక నుంచి స్టోర్లో కూర్చొని మనం వీడియోస్ చేయకూడదు. ఏదో ఫోన్ కొనుక్కోవాలి, లేదంటే గమ్ముగా ఉండాలి. కానీ ఆ స్టోర్లో వాళ్ళని బదులు ఆడుకొని ఆ మాట పడడం ఇన్ని ఎందుకు అనిపించింది. అయితే ఫైనల్గా ఈరోజు iPhone 16e ఈ ఫోన్ నేను కొనుక్కునేసా. 56,000 రూపాయలు పడింది ఈ ఫోన్. మళ్ళీ అమ్మేసుకుంటా ఈ ఫోన్ని, నా దగ్గర పెట్టుకోను. అయితే ఈ ఫోన్ స్టాండ్ అలోన్ రివ్యూ చేద్దాం అనుకున్నా, సపరేట్గా దీనికి ఒక్కటే రివ్యూ చేద్దాం అనుకున్నా. కానీ ఏ ఆస్పెక్ట్ దగ్గరికి వచ్చినా ఆటోమేటిక్గా iPhone 16తో కంపారిజన్ వచ్చేస్తుంది. అసలు iPhone 16 కన్నా దీనిలో ఏం ఫీచర్స్ తగ్గుతున్నాయి, అసలు iPhone 16e తీసుకోవడం వర్తా, లేదంటే ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసుకుని iPhone 16 తీసుకోవడం వర్తా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ నా దగ్గర ఉన్నది బేస్ మోడల్ 128GB మోడల్. బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా ఉంటుంది. అన్ని ఐఫోన్స్ లాగే లోపల ఫోన్ ఉంటుంది, Type-C to Type-C కేబుల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, ఒక చిన్న పేపర్ వర్క్ ఉంటుంది. బాక్స్ లో కేస్ కానీ అడాప్టర్ కానీ ఏం ఉండవు అనమాట, అన్ని సపరేట్ కొనుక్కోవాలి. అయితే ఫోన్ చూడడానికి విధంగా ఉంటుంది. ఫ్లాట్ సైడ్స్ తో వస్తుంది. డైరెక్ట్ గా అసలు బ్యాక్ సపోర్ట్ ఏమీ ఇలా, డైరెక్ట్ గా టేబుల్ పెట్టినా కూడా అలా నిలబడిపోతుంది ఫోన్. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బట్ iPhone 16 లో ఉన్న సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ దీనికన్నా కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. ఇది కొంచెం బెటర్ ఉంటుంది అనమాట 16 లో. అండ్ ఇది ట్రెడిషనల్ నాచ్ తో వస్తుంది. మీకు iPhone 14 లో ఉంది కదా, సేమ్ అలాంటి నాచ్ తో వస్తుంది. డైనమిక్ ఐలాండ్ అయితే లేదు. అండ్ దీనిలో మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా పెద్ద కలర్ ఆప్షన్స్ కూడా లేవు. రెండే కలర్ ఆప్షన్స్, ఒకటి వైట్ ఒకటి బ్లాక్, రెండులో ఏదో చూస్ చేసుకోవాలి. అయితే కంపారిజన్కి వెళ్లే ముందు ఒకసారి దీన్ని స్టాండ్ అలోన్ గా చూద్దాం. ఇది 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీకు బెజల్స్ కొంచెం థిక్గా కనిపిస్తున్నాయి. మీకు సేమ్ iPhone 14 లో ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ బెజల్స్ కనిపిస్తున్నాయి. అది పక్కన పెడితే మీకు డిస్ప్లే మాత్రం చాలా ఎక్సలెంట్ డిస్ప్లే. మీకు సేమ్ iPhone 14, 13, 15 అన్నిట్లో ఉన్న డిస్ప్లేనే. చాలా మంచి డిస్ప్లే ఇది. మూవీస్ చూసినప్పుడు మాత్రం చాలా మంచి వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తాయి. డిస్ప్లే వంగబెట్టడానికి ఏం లేదు. అండ్ బ్రైట్నెస్ ఇది ఇండోర్ లో 800 nits అని చెప్తున్నారు, కానీ నేను చెక్ చేసినప్పుడు ఇంచుమించుగా 1000 nits దాకా వచ్చింది. అండ్ పీక్ బ్రైట్నెస్ అవుట్ సైడ్ సన్లైట్ లో యూజ్ చేస్తుంటే 1500 nits దాకా వస్తుంది అనమాట. మరి మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉంటే మాత్రం మీకు డిస్ప్లే అంత క్లియర్ కనిపించదు. కొంచెం నేర్లోకి వస్తే ఓకే డిస్ప్లే యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మీకు iPhone 14 వాడుతున్నట్టే ఉంటుంది. ఈ నాచ్ కానీ, ఆ బ్రైట్నెస్ కానీ, డిస్ప్లే కానీ మొత్తం iPhone 14 హార్డ్వేర్ అనమాట. సేమ్ అలాగే ఉంటుంది. అండ్ వెయిట్ ఇది 167 grams వెయిట్ ఉంటుంది. IP68 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ గా వాటర్ లో పడ్డా కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. అండ్ ఇది Apple A18 Bionic చిప్సెట్ తో వస్తుంది. ఇది 6 core CPU, 4 core GPU తో వస్తుంది. అండ్ 16 core న్యూరల్ ఇంజిన్ ఉంటుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ రన్ చేయడానికి అది సరిపోతుంది. దీనిలో గేమ్స్ బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు. BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. 60 Hz ప్యానల్ కాబట్టి మీకు 60 FPS లో మాత్రమే మీరు దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు. గేమ్స్ ఆడినప్పుడు అసలు ఎక్కడ లాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, అసలు ఐఫోన్ గురించి చెప్పాల్సిన పనిలే. ఐఫోన్ అంటేనే ఎక్కువ మంది గేమ్స్ ఆడడానికి ఐఫోన్ తీసుకుంటారు. సో దాని గురించి మీరు భయపడక్కర్లా. గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో చాలా బాగుంటుంది. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా మీకు iPhone 16 లో ఏవైతే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉంటాయో ఎవ్రీ ఫీచర్ దీనిలో కూడా వర్క్ అవుద్ది. మళ్ళీ కంపారిజన్ లోకి వెళ్ళిపోతున్నా. సో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్ని వర్క్ అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ 48 MP సింగిల్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ 12 MP కెమెరా ఉంటుంది. యాక్చువల్గా ఇది కొత్తగా వచ్చిన ఫోన్ కాబట్టి సరిగ్గా ఆప్టిమైజ్ చేసినట్టు నాకు అనిపించలా. బయట నార్మల్గా ఫొటోస్ తీసుకుంటే కొంచెం వార్మ్ టోన్లో వస్తున్నాయి, కొంచెం వార్మ్నెస్ పెరిగిపోతుంది. 1x కానీ 2x ఫొటోస్ కానీ. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో అయితే 1x పోర్ట్రేట్స్ మరి దారుణంగా వస్తున్నాయి. అసలు ఎటో ఫోకస్ అయిపోతుంది. ఒకసారి నా చెయ్యి ఫోకస్ అవుద్ది, ఒకసారి నా భుజం ఫోకస్ అవుద్ది, ఒకసారి వాచ్ ఫోకస్ అవుద్ది. ఫేస్ మాత్రం ఒకసారి కూడా ఫోకస్ అవ్వట్లా. ఒకటంటే ఒకటి కూడా 1x ఫోటోస్ సరిగ్గా రాలేదు. ఇవన్నీ ఆప్టిమైజేషన్ ఇష్యూసే, ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. వీటి గురించి ఏం భయపడక్కర్లా. అందులో మీరు 4K డాల్బీ విజన్ లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 30 frames, 60 frames అన్నిట్లో 4K డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. వీడియో క్వాలిటీ అంతా బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ 12 MP కెమెరాతో వస్తుంది. ఇది కొత్తగా చెప్పక్కర్లా, ఎప్పటి నుంచో అదే 12 MP కెమెరా. సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫొటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ. వీడియో ఫ్రంట్ కెమెరా కూడా 4K డాల్బీ విజన్ లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది. అండ్ బ్యాటరీ ఇది 3961 mAh బ్యాటరీతో వస్తుంది. 30 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 7.5 watts QI వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే యాజ్ ఆఫ్ నౌ నేను చెక్ చేసినంత వరకు చాలా బాగుంది. ఈవెన్ iPhone 16 కన్నా దీనిలో బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు వస్తుంది. సరే స్టాండ్ అలోన్ గా దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి లేదు. డైరెక్ట్ కంపారిజన్లోకి వెళ్ళిపోదాం. అసలు iPhone 16 మనకి సరే MRP ప్రైస్ చేసుకున్నా ఇది 80,000, ఇది 60,000, 20,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఈ 20,000 కి దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీనిలో పీకేసినవి ఏంటి, ఒక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ ఫిజికల్ గా చూసుకుంటే మీరు 3 డిఫరెన్సెస్ నోటీస్ చేస్తారు. ఫస్ట్ క్యాప్చర్ బటన్. మీకు iPhone 16 లో క్యాప్చర్ బటన్ ఉంటుంది, దీనిలో క్యాప్చర్ బటన్ ఉండదు. అఫ్ కోర్స్ క్యాప్చర్ బటన్ ఎవరు వాడతారు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు రీసెంట్ గా యాపిల్ విజువల్ ఇంటెలిజెన్స్ అని ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఈ క్యాప్చర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుద్ది. సామ్సంగ్ లో సర్కిల్ టు సెర్చ్ ఉంది కదా, అలా పనిచేస్తుంది అనమాట ఇది. ఆ ఫీచర్ కి క్యాప్చర్ బటన్ కొంచెం పనికొస్తుంది. బట్ దీనిలో క్యాప్చర్ బటన్ లేదు కాబట్టి మీరు యాక్షన్ బటన్ యూజ్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లో యాక్షన్ బటన్ లోకి వెళ్తే అక్కడ సైలెంట్ బదులు మీరు విజువల్ ఇంటెలిజెన్స్ పెట్టుకోవచ్చు. బట్ అది పెట్టుకుంటే మీరు ఇంకా సైలెంట్ బటన్ లా యూజ్ చేయడానికి లేదు. ఏదో ఒకటే, అది కానీ ఇది కానీ మీరు ఒకటే యూజ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ కెమెరా. ఇక్కడ 2 కెమెరాస్ కనిపిస్తున్నాయి. దీనిలో ఒక కెమెరా మాత్రం ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా లేదనమాట దీనిలో.
అండ్ దాంతోపాటు నాచ్, మీకు ఐఫోన్ 16లో డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, ఐఫోన్ 16e లో ట్రెడిషనల్ నాచ్ ఉంటుంది. అండ్ వెయిట్ లో కూడా కొంచెం తేడా ఉంటుంది. ఐఫోన్ 16 185 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, కొంచెం బరువు ఉంటుంది. బట్ 16e జస్ట్ 167 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఇది ఒక 20 గ్రామ్స్ లైట్ వెయిట్ ఉంది అనమాట. ఇది ఒక విషయం మంచిదే. అండ్ డిస్ప్లేలోకి వెళ్తే మీకు బెజల్స్ లో తేడా తెలుస్తుంది. ఐఫోన్ 16లో బెజల్స్ చాలా తిన్నగా ఉంటాయి అనమాట. నేను ఇక్కడ స్క్రీన్ గార్డ్ వేసాను, అందువల్ల మీకు పెద్ద డిఫరెన్స్ తెలియకపోవచ్చు. ఆ స్క్రీన్ గార్డ్ కూడా చుట్టూ బ్లాక్ బార్డర్ ఉంది, అందువల్ల మీకు కరెక్ట్ గా తెలియట్లేదు. కానీ యాక్చువల్గా ఐఫోన్ 16 కన్నా 16లో బెజల్స్ కొంచెం థిక్ ఉంటాయి, కొంచెం లావుగా ఉంటాయి అనమాట. దాంతోపాటు బ్రైట్నెస్ కూడా మీకు ఇది మాక్సిమం బ్రైట్నెస్ 1500 నిట్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఏకంగా 2000 నిట్స్ దాకా వెళ్తుంది అనమాట. అండ్ మినిమం బ్రైట్నెస్ చూసుకున్నా దీనిలో లోయెస్ట్ బ్రైట్నెస్ మీకు అంతా తగ్గించేసినా కూడా ఒక 25 నిట్స్ 30 నిట్స్ దాకా దీనిలో బ్రైట్నెస్ వస్తూనే ఉంటుంది. బట్ దీనిలో 1 నిట్కి వెళ్ళిపోద్ది అనమాట. 1 నిట్ 2 నిట్స్కి వెళ్ళిపోద్ది బ్రైట్నెస్. చీకట్లో వాడాలనుకున్నా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా వాడొచ్చు, కానీ ఇది మీకు అంత 1 నిట్ బ్రైట్నెస్ అయితే వెళ్ళదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో కూడా తేడా వస్తుంది. ఈ రెండు కూడా A18 బైనరీ చిప్ సెట్సే, కాకపోతే కోర్స్ లో చేంజ్ ఉంటుంది. ఈ రెండు 6 కోర్ సిపియూనే, సిపియూలో తేడా ఉండదు, బట్ జీపీయూలో తేడా ఉంటుంది. ఇది 5 కోర్ జీపీయూ అయితే ఇది 4 కోర్ జీపీయూ మాత్రమే. ఒక కోర్ జీపీయూ దీనిలో తగ్గించారు. దీనివల్ల మీకు స్కోర్స్ లో కూడా చాలా తేడా వస్తుంది. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ లో ఐఫోన్ 16 1.6 మిలియన్ స్కోర్ చేస్తే 16 జస్ట్ 1.25 మిలియన్ స్కోర్ చేసింది. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ లో కూడా స్కోర్ డిఫరెన్స్ చాలా క్లియర్ గా తెలుస్తుంది. అండ్ జీపీ బెంచ్ మార్క్స్ రన్ చేస్తే ఐఫోన్ 16 కి 27,000 దాకా స్కోర్ చేస్తే 16 24,000 దాకా స్కోర్ చేసింది. సో జీపీయూలో మీకు ఎట్ట కాదన్నా ఒక 10% డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. దీనిలో ఒక 10% గేమింగ్ కొంచెం బెటర్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. బట్ అది రియల్ టైంలో మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. ఇది ఒక గంట సేపు ఆడి వెంటనే ఇది పట్టుకొని ఒక గంట సేపు ఆడితే అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థం అవుతుంది. కానీ ఇది స్టాండర్డ్ గా యూజ్ చేస్తే మీకు అంతా ఏదో తక్కువ గ్రాఫిక్స్ వాడుతున్నట్టు ఆ ఫీలింగ్ అయితే ఉండదు. దీనిలో కూడా బాగానే ఉంటుంది. అండ్ కమింగ్ టు కెమెరాస్ ఒకసారి నేను ఈ రెండు ఫొటోస్ పక్కన పెట్టి కంపేర్ చేస్తాను, ఒకసారి చూడండి. డే లైటింగ్ లో మెయిన్ కెమెరా ఫొటోస్ 1x ఫొటోస్ రెంట్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే కలర్స్ చూడండి, ఐఫోన్ 16లో చాలా న్యాచురల్ కలర్స్. జనరల్గా ఐఫోన్స్లో ఇలాంటి కలర్స్ వస్తుంటాయి, బట్ 16లో మాత్రం కొంచెం సాచురేటెడ్ కలర్స్, కొంచెం బూస్టెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇది ఆప్టిమైజేషన్ ఇష్యూవా లేదంటే ఫోన్లో ఇలాగే వస్తాయి ఫొటోస్ నాకు అర్థం కాలేదు. కానీ కలర్స్ అంతా మారిపోతున్నాయి. మీరు అక్కడ స్కై చూడొచ్చు, లిటిల్ బిట్ బూస్ట్ చేస్తుంది కలర్స్ ని. పోర్ట్రేట్ షాట్స్కి వెళ్తే 1x పోర్ట్రేట్స్ నాకు చెప్పినట్టు ఐఫోన్ 16లో 1x పోర్ట్రేట్స్ రాట్లా. ఇది ఓన్లీ 16 ప్రాబ్లం కాదు, ఐఫోన్ 16లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఇది యాక్చువల్గా ఫోన్ ప్రాబ్లం కాదు, మొన్న ఏదో అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసినప్పటి నుంచి ఈ ప్రాబ్లం. అంతకుముందు అంతా బాగానే ఉంది. 16లో కూడా ఆ ప్రాబ్లం ఉంది, కానీ మీకు అంత క్లియర్గా అర్థం కావట్లా. జూమ్ చేస్తే మీకు లైట్గా బ్లర్ అవుతుంది ఫేస్, బట్ ఇది మాత్రం దారుణంగా బ్లర్ అయిపోతుంది. ఐఫోన్ 16లో ప్రాబ్లం ఉంది, బట్ 16లో మరీ దారుణంగా వస్తుంది. ఇక్కడ స్క్రీన్ కటింగ్ వస్తుంది చూడండి. ఆ పిక్చర్ చేంజ్ చేద్దామని ఎడిట్లోకి వెళ్తే అక్కడ నీట్గా కనిపిస్తుంది, సేవ్ కొట్టగానే మళ్ళీ పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. ఇది ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇష్యూవే, ఫిక్స్ చేస్తారు. అండ్ వీడియో కూడా 4K 30 FPS మీకు ఇంచుమించు సిమిలర్ వీడియోనే, మీకు పెద్ద డిఫరెన్స్ ఏం నోటీస్ చేయరు. మరి దీక్షగా చూస్తే లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి, కానీ నార్మల్గా అయితే పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అండ్ కమింగ్ టు నైట్ టైం ఫొటోస్ రెండింటిలో బాగానే వస్తున్నాయి. కాకపోతే 16లో నేను చెప్పినట్టు కొంచెం స్కిన్ టోన్ ని వార్మ్ చేస్తుంది, కొంచెం ఆరెంజ్ గా చేస్తుంది అనమాట. ఈవెన్ 1x ఫొటోస్ 2x ఫొటోస్ రెండు ఇలాగే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ లో నేను చెప్పిన ఇష్యూ, పోర్ట్రేట్ షాట్ 1x సరిగ్గా డిటెక్ట్ చేయట్లేదు అన్నా కదా, అసలు ఏ మాత్రం డిటెక్ట్ చేయట్లా. సరే 2x లోకి వెళ్తే ఐఫోన్ 16లో 2x ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, బట్ 16లో అసలు 2x ఫొటోస్ తీసుకోవట్లా. ఇక్కడ నేను రికార్డ్ చేశాను చూడండి, 2x పోర్ట్రేట్స్ పెడుతుంటే అసలు ఫేస్ డిటెక్ట్ చేయట్లా. లైటింగ్ సరిపోవట్లేదు, ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటుంది. ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తేనే 2x పోర్ట్రేట్స్ పడుతున్నాయి, ఫ్లాష్ లైట్ ఆఫ్ చేస్తే అసలు 2x పోర్ట్రేట్స్ పడట్లా. అక్కడ లైటింగ్ ఏమంత తక్కువ లేదు. 16లో వచ్చింది కదా, 16లో ఎందుకు రావట్లా, ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంది. నైట్ టైం మీకు పోర్ట్రేట్ షాట్స్ అసలు రావట్లా, 1x లేదు 2x లేదు. నేను పోర్ట్రేట్స్ యాజ్ ఆఫ్ నౌ ఫిక్స్ చేయాలి, ఇలా ఉంటే కష్టం. అండ్ ఇక్కడ స్టెబిలైజేషన్ లో కూడా చేంజ్ ఉంటుంది. ఐఫోన్ 16లో సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సెన్సార్ షిఫ్ట్ అంటే మీరు ఫోన్ షేక్ చేస్తుంటే దాని కౌంటర్ డైరెక్షన్ లో సెన్సార్ మూవ్ అవుతుంది అనమాట. సో సెన్సార్ మూవ్ అవడం వల్ల మీకు ఫొటోస్ చాలా షార్ప్ వస్తాయి. బట్ ఐఫోన్ 16లో ఓన్లీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంది, సెన్సార్ షిఫ్ట్ కాదు. అంటే ఇక్కడ మీ ఫోన్లో కదిలిస్తే కౌంటర్ డైరెక్షన్లో లెన్స్ మాత్రమే మూవ్ అవుద్ది. సో దానివల్ల ఏంటంటే మీకు నైట్ టైంలో, మీకు డే టైంలో మీరు అంత డిఫరెన్స్ నోటీస్ చేయరు, కానీ నైట్ టైంలోకి వెళ్తే క్లియర్ డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. ఐఫోన్ 16 ఫోటో ఇక్కడ చూడండి, జూమ్ చేస్తే మీకు ఐఫోన్ 16లో డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉంది, షార్ప్గా ఉంది. బట్ 16లో బ్లర్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే లిటిల్ బిట్ షేక్ అయినా మీకు ఫోటో సరిగ్గా రావు, ఎవరు గుర్తుపెట్టుకోండి. మరి వర్స్ట్గా వస్తాయని చెప్పండి, కానీ చాలా షార్ప్గా రావాలంటే మాత్రం 16లో అంత షార్ప్గా రావు. అండ్ వీడియో క్వాలిటీ కూడా ఐఫోన్ 16లో కొంచెం నైట్ టైం కొంచెం బ్రైట్గా వస్తున్నట్టు అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే రెండు సేమ్, మీరు భూతద్దం వేసుకున్నా పెద్ద తేడా తెలియదు, సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాయి. ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఈవెన్ వీడియో 4K 60 FPSలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా మీకు ఎక్కడ డిఫరెన్స్ ఉండదు, సేమ్ కెమెరా మీకు నైట్ టైం కూడా ఇంచుమించు అంతా ఒకటేగా ఉంటుంది. అయితే దీనిలో కొన్ని ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి, అవి త్వరగా ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అయితే అవి ఫిక్స్ చేసినా కూడా ఈ కెమెరాస్ అనేవి పర్ఫెక్ట్ కెమెరాస్ కాదు, దీనిలో చాలా కాంప్రమైజెస్ ఉన్నాయి. ఒక్కటి చూపిస్తే చూడండి. ఐఫోన్ 16లో మ్యాక్రో మోడ్ ఉంటుంది, అంటే ఏదైనా ఆబ్జెక్ట్కి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. బట్ 16లో ఆప్షన్ లేదు, దగ్గరికి వెళ్ళాలంటే మొత్తం బ్లర్ అయిపోద్ది. మ్యాక్రో ఫోటోగ్రఫీ, మ్యాక్రో వీడియోగ్రఫీ
16E ఉండదు. అండ్ స్పేషియల్ వీడియో రికార్డింగ్ కూడా iPhone 16లో ఉంటుంది, 16E ఉండదు. కోర్స్ ఇది పెద్ద యూస్ఫుల్ ఫీచర్ అని నేను అనుకోను, వదిలేసేయండి. మేజర్గా సినిమాటిక్ మోడ్ లేదు, అది నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. సినిమాటిక్ వీడియోస్ అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, ఇక్కడ మీకు వీడియో బ్లర్ అయింది కదా, అలా మీకు ఫోన్లో కూడా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఇక్కడ శాంపుల్ చూడొచ్చు, iPhone 16లో రికార్డ్ చేశాను, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, చాలా బాగుంటుంది ఫుటేజ్. బట్ 16E మీకు ఆప్షన్ లేదు, సినిమాటిక్ ఆప్షనే లేదు. అండ్ యాక్షన్ మోడ్ కూడా iPhone 16లో ఉంటుంది, 16E యాక్షన్ మోడ్ ఉండదు. అంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్న మూమెంట్స్, ఏదైనా కుక్క పరిగెడుతుంది, లేదంటే ఏదైనా కార్లు పోతున్నాయి, అవి ఫోటోలు తీస్తే దీనిలో కొంచెం షార్ప్గా వస్తాయి, దీనిలో అంత షార్ప్గా రావు. అండ్ దీనిలో ఇంకో ఫీచర్ ఏంటంటే, మీరు ఒక ఫోటో తీశారనుకోండి, నార్మల్గా ఫోటో తీస్తే అక్కడ పైన పోర్ట్రేట్ ఆఫ్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే నార్మల్ ఫోటోని కూడా పోర్ట్రేట్ ఫోటోలో కన్వర్ట్ చేయొచ్చు. బట్ దీనిలో వన్స్ మీరు నార్మల్గా ఫోటో తీశారంటే దానికి మళ్ళీ పోర్ట్రేట్లోకి మార్చడానికి ఆప్షన్ లేదు. ఇట్లా చిన్న చిన్న ఫీచర్సే, బట్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని కూడా దీనిలో తీసేశారు. అండ్ బ్యాటరీ iPhone 16E దీనికన్నా ఒక 400 mAh బ్యాటరీ దీనిలో ఎక్కువ ఉంటుంది, అదొకటి దీనికి అడ్వాంటేజ్. 16E 3961 mAh బ్యాటరీ ఉంటుంది, iPhone 16లో 3561 mAh బ్యాటరీ ఉంటుంది, ఒక 400 mAh బ్యాటరీ 16E ఎక్కువ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో చాలా బాగా వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ తేడా వచ్చేస్తుంది. దీనిలో 25 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, దీనిలో జస్ట్ 7.5 watts, అది కూడా QI వైర్లెస్ ఛార్జింగ్. దీనిలో MagSafe సపోర్ట్ లేదు. MagSafe అంటే ఇప్పుడు మీకు MagSafe యాక్సెసరీస్ ఉన్నాయనుకోండి, ఏదైనా పవర్ బ్యాంక్ ఉంది, ఇవి జస్ట్ ఇలా అటాచ్ చేసుకుంటే పడవ అనమాట, జస్ట్ ఇలా ఇంకా పడదు, ఇది స్టిక్ అయిపోయి ఉంటుంది. బట్ ఇది మీరు iPhone 16కి పెట్టలేరు, అసలు అతుక్కోదు, పడిపోద్ది. దీనికి MagSafe సపోర్ట్ లేదనమాట. యాక్చువల్గా iPhone బ్యూటీయే ఈ MagSafe, బట్ దీనిలో ఇది ఎందుకు తీసారు అర్థం కాల, ఇది ఒక పెద్ద నెగిటివ్. దీంతో పాటు అల్ట్రావైడ్ బ్యాండ్ చిప్ ని తీసేశారు. ఈ అల్ట్రావైడ్ బ్యాండ్ చిప్ వల్ల మీకు ఏదైనా ఎయిర్ ట్యాగ్స్ కానీ మీ వాచెస్ కానీ ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికి ప్రిసైజ్ లొకేషన్ మీకు iPhone 16లో చూపిస్తుంది, దీనిలో అసలు అంత ప్రిసైజ్ లొకేషన్ చూపిదు. అండ్ ఇది కేవలం Wi-Fi 6 సపోర్ట్ మాత్రమే ఉంది, ఇది Wi-Fi 7 సపోర్ట్ ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు Wi-Fi 7 ఎక్కడ లేదనుకోండి, బట్ ఫ్యూచర్ ప్రూఫింగ్ ఒక ఈజీగా ఒక 7 years అప్డేట్స్ ఇస్తారు కదా, అంటే ఒక 7 years వాడమనే కదా, 7 years తర్వాత కూడా Wi-Fi 7 రాదా మనకి, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాలి, ప్రస్తుతానికైతే పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ కలర్ ఆప్షన్స్ iPhone 16లో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి, 16E మీకు 2 కలర్ ఆప్షన్స్, ఆ రెంట్లో ఒకటి చూస్ చేసుకోవాలి. ఇన్ని కాంప్రమైజ్ ఉన్నాయి iPhone 16 కన్నా 16E. కమింగ్ టు ప్రైసింగ్, iPhone 16 బేస్ మోడల్ 128GB మోడల్ 59,999 లాంచ్ చేశారు. ఒక 4,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది, 56,000 రూపాయలకి బేస్ మోడల్ వస్తుంది. ఆ హై ఎండ్ మోడల్స్ అయితే వర్స్ట్ ప్రైసింగ్, 256GB మోడల్ 70,000 ఉంది, 512GB మోడల్ 80,000 ఉంది. అసలు అవి కొనాల్సిన అవసరమే లేదు, వర్తే కాదు. సరే బేస్ మోడల్ 55,000 రూపాయలు పెట్టి కొనొచ్చా అంటే మాత్రం నేనైతే అస్సలు రికమెండ్ చేయను, 100% వద్దనే చెప్తాను. ఈ ఫోన్ కి మీరు మాక్సిమం పెట్టదగ్గ ప్రైస్ 40,000, 40,000 మించి ఈ ఫోన్ కి అయితే పెట్టద్దు. మోస్ట్లీ సెప్టెంబర్ అండ్ సేల్స్ వస్తాయి కదా, ఆ సేల్స్ లో నియర్లీ 40,000 రూపీస్కి వచ్చేస్తుంది. 40,000కి వస్తే మాత్రం ఈ కాంప్రమైజ్ అన్ని నాకు ఓకే అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు, లేదు ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే ఇది స్కిప్ చేయడమే బెటర్, ఎంతకు వచ్చినా ఇదైతే తీసుకోవద్దు. దీనికన్నా iPhone 16 చాలా బెటర్ ఆప్షన్. ఇది కూడా సెప్టెంబర్ సేల్స్ లో ఒక 55,000 రూపాయలకి అలా వస్తుంది. 55,000కి తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ దీనికన్నా. యాక్చువల్గా లాస్ట్ టైం ఒక కామెంట్ ఏదో వచ్చింది, అసలు యాపిల్ ఈ ఐఫోన్ దింపిందే దీనికి సేల్స్ పెరగడానికంట, మేబీ నిజంలాగా అనిపిస్తుంది. ఎనీవే ఈ ఫోన్ అయితే ఇప్పుడు కొనబాకండి, సేల్స్ టైంలో 40,000 రూపీస్కి వస్తే అప్పుడు కొనుక్కోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.